హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరాజ్ కార్తి. ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ప్రతిసారి ఎగ్ ఫ్రై ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలానే 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి. ఈ బాండీ హీట్ అయినాక దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ ఫ్రైలో ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉండాలండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసి వేయించుకోవాలి. ఇలా ముందుగా పచ్చిమిర్చి వేయించుకోవడం వల్ల ఇందులోని ఘాట్ అనేది పోతుందండి. ఈ పచ్చిమిర్చి అనేది వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అనేది వేసి వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోగానే దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు అనేది వేసుకోవాలండి. కరివేపాకు వేసినాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ముందే ఆయిల్లో కరివేపాకు వేస్తే ఆయిల్ అనేది మీద పడుతుంది, అందుకే ఇలా ఆనియన్స్ వేసినాక వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఆనియన్ అనేది చక్కగా వేగుతుంది, మాడకుండా. ఇలా వేగిని చూసారా అండి, అడుగంటకుండా చక్కగా వేగుతున్నాయి. ఇవి వేగుతున్నాయి కదండి. ఇవి వేగేలోపు మనం ఎగ్స్ అనేది ఒక గిన్నెలోకి కార్చుకుందామండి. డైరెక్ట్గా దీంట్లోనే కార్చేస్తే ఒక్కోసారి ఎగ్ పాడైపోతుంది కదా, అందుకని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఎగ్స్ అనేది మొత్తం కార్చుకుందామండి. ఈ మొత్తం ఎగ్స్ని ఇలా కార్చుకున్నాము. ఇలా కార్చి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది 90% వేగినాయండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రైలో ఎప్పుడైనా సరే సాల్ట్ తక్కువే పడుతుందండి, ఎగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలండి. ఇవి వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా కార్చి పెట్టుకున్న ఈ ఎగ్స్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టనండి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక నిమిషం పాటు ఉన్నాక ఈ ఎగ్స్ అనేది మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదే జరగాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. హోల్ గరం మసాలా పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇది మనకి చపాతీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పరోటాలోకి చాలా బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై అనేది. ఈ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా సరే వేడివేడిగా ఉన్నప్పుడే తింటే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి ఎగ్ ఫ్రై. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేస్తే ఈ ఎగ్ ఫ్రై స్మెల్ అనేది రాదండి. స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ స్టవ్ అనేది ఆపేసేయాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.